అంతర్జాల తెలుగు మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. సరదా శుక్రవారం ఈ శీర్షికన శుక్రవారం సందర్భంగా ఈరోజు ఒక సంగీత సామెత మీ ముందుకు తీసుకొస్తున్నాను. సురటి దాకా శృతి కుదరలేదు అనేది ఒక సామెత. ఏమిటండి ఈ సురటి, ఏమిటండి ఈ శృతి కుదరకపోవడం అంటారా? కర్ణాటక సంగీతం గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా శృతి గురించి తెలుస్తుంది. ఏ పాట అయినా మనం శృతిని ముందుగానే నిర్ణయించుకుని ఏ కచేరీలో అయినా ఏ పాట అయినా మొదలు పెడతాం. శృతి అనేది మొట్టమొదటిగా మన గొంతుని, వాయిద్యాన్ని ఒక ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేసుకోవడం అన్నమాట. ఇది పాట మొదలు పెట్టే ముందు చేయాల్సిన పని. ఒక కచేరీ ఉందనుకోండి, 10 పాటలో ఎన్నో పాడతారు కదా. శృతి సరిగ్గా లేనప్పుడు పాట వినసొంపుగా ఉండదన్నమాట. తెలిసిన వాళ్ళైతే శృతి పోయిందండి అని చెప్తారు. అలా కాకుండా మామూలుగా వినే శ్రోతలు కూడా ఇదేదో పాట సరిగ్గా రాలేదండి అని చాలా తేలికగా అర్థం చేసుకుని మనకు చెప్పగలరు. ఇది శృతి యొక్క ప్రాధాన్యత. ఇక సురటి అనేది ఒక రాగం అన్నమాట. అది కర్ణాటక సంగీతంలో సాధారణంగా చివరిలో మంగళం పాటలు, హారతి పాటలు పాడే రాగం అన్నమాట. ఇప్పుడు సురటికి కానీ శృతి కుదరలేదు అంటే కచేరీ మొదట్లోనే సరి చేసుకోవాల్సిన శృతి చివరి పాట వరకు కూడా కుదరలేదు అని అర్థం అన్నమాట. అంటే కచేరీ మొత్తం పాడైంది అని అర్థం. గంభీరంగా చెప్పాలంటే చిన్నప్పుడే నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు, క్రమశిక్షణ, దేశభక్తి లాంటి ముఖ్యమైన విషయాలు చిన్నప్పుడే నేర్చుకోకపోతే అది జీవితం చరమార్థం వచ్చే వరకు కుదరక వారి జీవితం వృధా అవుతుంది. అంతేకాక పక్కవారు కూడా ఇబ్బంది పాలవుతారు. ఇది చెప్పడానికే సంగీతంలో ఈ సామెత ఉన్నదన్నమాట. సురటి దాకా శృతి కుదరలేదు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వినాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.